తదుపరి రాశి కర్కాటక రాశి. ఈ కర్కాటక రాశిలో ఉండే విద్యార్థులను చూసినట్టయితే వీరు తక్కువ శ్రమతో ఎక్కువ మార్కులు సాధించడము, చిన్న ఇంటర్వ్యూలు కూడా వీళ్ళు హై ఎండ్ ప్యాకేజ్తో గెలవడము, అంటే విజయం సాధించడము, విదేశాలు వెళ్ళడానికి వీరు నిరాశతో వదిలేసినా కానీ వాళ్ళు యాక్సెప్ట్ చేయడము, ఇలాంటివన్నీ వీరు అనుకోని శుభ ఫలితాలు ఈరోజు మీరు పొందబోతున్నారు. పోటీ పరీక్షలకు ఎవరైనా సిద్ధమైతే కనుక చదవకపోయినా అశ్రద్ధ చూపించినా తప్పనిసరిగా వాటి మీద శ్రద్ధ చూపించి కనుక మీరు అటెంప్ట్ చేసినట్టయితే మీరు ర్యాంకులు సాధించే అవకాశం ఈ రోజు కనపడుతోంది. మీకు ఉండవలసినది ఆత్మవిశ్వాసం. అస్సలు వదులుకోవద్దు, దాంతోనే ముందుకు వెళ్ళండి. ఉద్యోగస్తులకు చూసినట్టయితే సమయ పాలన చాలా ఇంపార్టెంట్. ఎవరు చూడట్లేదు, పర్వాలేదు, ఎప్పుడు వెళ్ళినా పర్వాలేదు అనే సిస్టమ్ని పెట్టుకోకండి. మీకు ఇచ్చిన పని సమయానికి పూర్తి చేయడంతో పాటు మీరు సమయానికి వెళ్ళడం అంటే టైంని కనుక పంక్చువాలిటీని కనుక మీరు అలవాటు చేసుకున్నట్టయితే అది మీకు యాడెడ్ అడ్వాంటేజ్ అవుతుంది అనమాట. కాబట్టి ఆ ప్రయత్నం చేయండి. దీనితో పాటుగా మీకు కొంతమందికి అంటే ఈ రంగం ఆ రంగం అని కాదు, ఎక్కడ ఎందులో పని చేసినా ప్రభుత్వం కానీ ప్రైవేట్లో కానీ ఏ డిపార్ట్మెంట్లో పనిచేసిన వాళ్ళకైనా కొంతమందికి ఉద్యోగాలు మారే పరిస్థితి కనబడుతోంది. అంటే హై ఎండ్ నుంచి కొంతమందికి దిగిపోవడము, లేదా కొంతమంది చిన్న ఉద్యోగాల నుంచి పెద్ద ఉద్యోగాల్లోకి మారడము, ఇట్లాంటి కొంచెం మార్పులు చేర్పులు జరుగుతున్నాయి. మీరు దానికి ప్రిపేర్ అవ్వండి. వ్యాపారస్తులకు కొత్త పెట్టుబడులు పెట్టడానికి ఇది చాలా చక్కని సమయము. మీరు ఆ ప్రయత్నం చేసుకోండి. కానీ సరి అయిన నిర్ణయాలు సరి అయిన సమయంలో తప్పనిసరిగా తీసుకోండి. ఇంకొక విషయము, పెట్టుబడులు పెట్టేటప్పుడు జాగ్రత్తలు తీసుకుని ఒకరిద్దరిని అడిగి మాత్రమే పెట్టుబడులు పెట్టుకోండి. పారిశ్రామిక రంగంలో ఉన్నవారు మీ యొక్క ప్రాజెక్టులను ప్రవేశపెట్టడానికి కానీ, కొత్త ప్రోడక్ట్స్ స్టార్ట్ చేయడానికి కానీ, లేదా పెట్టుబడులు పెట్టుకోవడానికి కానీ, వ్యాపార విస్తరణ పారిశ్రామిక విస్తరణకు కానీ ఈరోజు చాలా చక్కని సమయము. అస్సలు వృధా చేసుకోకండి. వ్యవసాయదారులకు పంటలు సమృద్ధిగా పండుతాయి. ఈరోజు మీకు మంచి గిరాకీతో మంచి ధరతో మీ పంట అంటే మీ దిగుబడికి రేటు పలికి మీకు గతంలో ఉన్న అప్పులు తీరిపోయే పరిస్థితి కనపడుతోంది. సంతోషించదగ్గ విషయము ప్రతి ఒక్క రైతుకి. అయితే ఐటీ రంగంలో ఉన్న వారికి చూస్తే కొత్త కొత్త అవకాశాలు వస్తాయి. మీ యొక్క ప్రాజెక్ట్స్ సకాలంలో పూర్తయ్యి మంచి పేరు మీరు గడించే అవకాశం కనబడుతోంది. రాజకీయ రంగంలో ఉన్న వారికి ప్రజాదరణ పెరుగుతుంది. కొత్త కొత్త పదవులు మీకు వచ్చే అవకాశం ఉంది. కొత్తగా రాజకీయ రంగంలోకి వద్దాము అని అనుకున్న వారికి ఈ సమయం చాలా చక్కని సమయము. అసలు వృధా చేసుకోకండి. ఆరోగ్యపరంగా చూసినట్టయితే చిన్న చిన్న అనారోగ్య సమస్యలు తల ఎత్తే అవకాశం ఉంది. గతంలో తీవ్రమైన అనారోగ్యంతో బాధపడుతున్న వారు వైద్య పరీక్షలకు ఈ రోజు తప్పనిసరి వెళ్ళండి. లేదా అంటే అత్యంత ప్రమాదంగా జరిగే అవకాశము కనపడుతోంది. ఆరోగ్యం తాలూకా గ్రహము మీకు సరిగా లేకపోవడం వల్ల ఇట్లాంటి అంటే అందరికీ ఉంది. ఈ రాశిలో ఉండే ప్రతి ఒక్కరికి అనారోగ్య సూచన చిన్న పెద్ద అనేది తేడా లేకుండా ఏదో ఒక సమస్యతో బాధపడే అవకాశం ఉంది. దానికి తగిన జాగ్రత్తలు తప్పనిసరిగా తీసుకోండి. కుటుంబపరంగా చూసినట్టయితే కనుక చిన్న చిన్న సమస్యలు వచ్చే అవకాశము, కుటుంబంతో మీ కుటుంబంలో ఉండే పెద్దలతో కావచ్చు, భార్యాభర్తల మధ్య కావచ్చు, పేరెంట్స్ పిల్లల మధ్య కూడా కావచ్చు. కాబట్టి తగు జాగ్రత్తలు తీసుకోవాల్సిందిగా చెప్పడం జరిగింది. అయితే దీంతో పాటు మీకు చెప్పదగిన పరిహారము, శివుడికి అభిషేకం చేయించండి. బిల్వపత్రాలను తప్పనిసరిగా శివాభిషేకంలో చేర్చుకోండి. అంటే బిల్వపత్రాలతో కూడిన నీళ్లతో చేసిన మంచి ఫలితమే వస్తుంది. లేదు బిల్వపత్రాలను స్వామివారికి గుళ్ళో సమర్పించినా కానీ తత్సమానమైన ఫలితం వస్తుంది. ఈ పరిహారాలు తప్పనిసరిగా పాటించుకోండి. ఇవి ఈ రాశి వారికి చెప్పదగిన గోచార రీత్యా ఫలితాలు, పరిహారాలు. నమస్తే. తదుపరి రాశి సింహరాశి. సింహరాశిలో ఉండే విద్యార్థులను చూసినట్టయితే మీరు కొత్త కొత్త విషయాలు నేర్చుకోవడానికి ఈ రోజు చక్కని సమయము. ఆ ప్రయత్నాలు చేసుకోండి. ఉద్యోగస్తులకు పదోన్నతులు వస్తాయి. స్థిరమైన జాబులు అంటే గతంలో మీరు కాంట్రాక్ట్ బేసిస్ మీద పనిచేస్తున్నా కానీ అవి ఈ రోజు పర్మనెంట్ అయ్యే అవకాశంతో పాటు మీ వేజెస్ అంటే వేతనాలు పెరిగే అవకాశం కూడా కనబడుతోంది. మరి కొంతమందికి ఒత్తిడి తీవ్రత కలిగి అంటే కొన్ని టార్గెట్స్ వల్ల కానీ, లేదా మీ పై అధికారుల ప్రెషర్ వల్ల కానీ కొంతమంది ఉద్యోగాలు మానేసే పరిస్థితి గోచరిస్తోంది. ఆ ప్రెషర్ని ఆ టెన్షన్ని తట్టుకోలేని పరిస్థితి వల్ల ఉద్యోగాలు మీ అంతట మీరే మానుకునే పరిస్థితి ఉంది. కాబట్టి తట్టుకుని నిలబడతారా లేదా మానేసుకుంటారా అనేది మీ యొక్క ప్రణాళిక మీద ఆధారపడి ఉంటుంది. అయితే వ్యాపారస్తులు కనుక చూసినట్టయితే మీకు అభివృద్ధి ఉంటుంది, లాభాలు వస్తాయి. కానీ
చిన్న చిన్న సమస్యలు కూడా వచ్చే అవకాశం ఉంది. అది మీ ఆపోజిట్ అంటే మీ యొక్క ప్రత్యర్థుల వల్ల కావచ్చు, లేదా అంటే మీ కింద పనిచేసే ఉద్యోగస్తుల వల్ల కావచ్చు, సమస్యలు వచ్చే అవకాశం ఉంది. వాటిని అధిగమించడం తెలుసుకోండి. పారిశ్రామిక రంగంలో ఉన్న వారికి ప్రభుత్వం యొక్క మద్దతు లభిస్తుంది. అంటే సమయానికి ఏవైనా పథకాలు మీకు అమల్లోకి వచ్చే అవకాశం కనబడుతోంది. పెట్టుబడులకు ఈ రోజు మంచి రోజు. వ్యాపార విస్తరణకు, వాణిజ్య విస్తరణకు, పారిశ్రామిక విస్తరణకు ఈ రోజు చాలా చక్కని సమయము. ఆ ప్రయత్నాలు చేసుకోండి. ఐటీ రంగంలో ఉన్నవారు మీ యొక్క స్కిల్స్ ని ఎన్హాన్స్ చేసుకోవాలి. ఎప్పటికప్పుడు అప్డేట్ అవ్వాలి తప్ప ఏదో పాత పద్ధతిలోనే చేస్తాను అనే అలాంటి తత్వం కనుక పెట్టుకున్నట్టయితే కొంతమందికి ఉద్యోగాలు ఊడిపోయే పరిస్థితి గోచరిస్తోంది. తగు జాగ్రత్తలు తీసుకోండి. మరీ ముఖ్యంగా కస్టమర్స్ తో మీరు అంటే కస్టమర్ సిఆర్ఎంస్ అంటారు కదా, కస్టమర్ రిలేటెడ్ మేనేజర్స్, ఇలాంటి డిపార్ట్మెంట్ లో పనిచేసే వాళ్ళకి ఒకంత టఫ్ టైం అని చెప్పాలి. ఎందుకంటే మీ యొక్క రెక్లెస్ వల్ల, లేదా మీ కేర్లెస్ వల్ల, లేదా మీ మాట దురుస్తనం వల్ల మీ ఉద్యోగం పోయే పరిస్థితి ఉంది. కాబట్టి మీరు ఆ డిపార్ట్మెంట్ లో కొనసాగేంత వరకు మీరు కస్టమర్ కోసం పనిచేస్తున్నారు అనే అంశాన్ని మీరు గుర్తెరగాలి. అయితే చిత్ర పరిశ్రమకు చూసినట్టయితే నటీనటులకు మంచి అవకాశాలు వస్తాయి. పారితోషికం కూడా పెరిగే అవకాశం ఉంది. రాజకీయ నాయకులు ఈ రంగంలో ఉన్నవారు, నేతలుగా ఉన్నవారు మీ యొక్క వ్యతిరేక శక్తులను, మీ ప్రత్యర్థులను జయించాల్సిన టఫ్ టైం అన్నమాట. మీరు చాలా జాగ్రత్తగా ఎట్లాగా సమయస్ఫూర్తిగా కనుక మీరు మెలగలేని పక్షంలో మీ యొక్క పదవులు పోయే అవకాశం ఉంది. జాగ్రత్తలు తీసుకోండి. అయితే ఆరోగ్యపరంగా చూసినట్టయితే జీర్ణ సంబంధిత సమస్యలు కానీ, తీవ్రమైన అనారోగ్యం కానీ వస్తుంది. కాబట్టి అది ఎందువల్ల ఏమిటి అనే పర్యవేక్షణ మీరు చేసుకోండి. మీ ఆహారం వల్ల, లేదా మీ వ్యవహారం శైలిలో మార్పు వల్ల, లేదా అంటే లైఫ్ స్టైల్లో ఏమైనా చేంజెస్ వచ్చాయా అలా అనే అంశాలను మీరు పరిశీలన చేసుకోండి. అంటే లివర్కి సంబంధించినటువంటి ప్రాబ్లమ్స్ గతంలో ఉంటే కనుక ఈరోజు వైద్య పరీక్షలు తప్పనిసరిగా చేయించుకోండి. లేదంటే అది ముదిరిపోయే పరిస్థితి ఉంది. కాబట్టి మీ ఆరోగ్యం మీ దగ్గరే ఉండాలి. అయితే కుటుంబపరంగా చూసినట్టయితే కనుక కుటుంబంలో ప్రేమాభిమానాలు పెరుగుతాయి. గతంలో ఏవైనా సమస్యలు ఉంటే కనుక అవి తీరిపోయి అన్యోన్యమైన వాతావరణము, శుభవార్తలు వినడము, శుభకార్యాలకు వెళ్ళడము, వర్తమానాలు మీరు పంపించే అవకాశం రావడము, వివాహాలు కుదరడము, సంతానపరంగా మీరు చేసే ప్రయత్నాలు ఫలించడము, ఇలాంటి మంచి మంచివన్నీ ఈ రోజు మీకు జరగబోతున్నాయి. మీకు చెప్పదగిన పరిహారము సూర్య ఆరాధన చేసుకోండి. సూర్యుడికి సంబంధించిన స్తోత్ర పారాయణ చేయండి. సూర్యుడికి తెల్లవారుజామునే అర్ఘ్యాన్ని ఇచ్చే ప్రయత్నం చేయండి. ఎర్రని వస్త్రాలు ధరించండి. ఎక్కడికైనా కీలకమైన పని మీద వెళ్ళేటప్పుడు ఎర్రని వస్త్రాలు ధరించండి. సూర్యుడికి సంబంధించినటువంటి ఆసనాలు వెయ్యగలిగిన వారు వెయ్యండి. లేదు సూర్యుడికి సంబంధించినటువంటి ఆదిత్య హృదయాన్ని ఒకసారి వినే ప్రయత్నం చేయండి. ఇది ఈ రాశి వారికి చెప్పదగిన ఫలితాలు, పరిహారాలు. తదుపరి రాశి కన్యా రాశి. ఈ కన్యా రాశిలో ఉండే విద్యార్థులు ప్లాన్ ప్రకారం చదివితేనే మీరు పాస్ అయ్యే అవకాశం, కానీ ప్లాన్ ప్రకారము మీరు ఏదైనా అప్లై చేసుకోవాలన్నా ఎవ్రీథింగ్ అంటే మీరు ఏది చేద్దామనుకుంటున్నారో, వేరే కాలేజీకి వెళ్ళడం కానీ, క్యాంపస్ ఇంటర్వ్యూస్ కానీ, లేదా కొత్త కోర్సులు నేర్చుకోవడం కానీ, లేదంటే విదేశాలకు అప్లికేషన్ పెట్టుకోవడం కానీ, వాట్ ఎవర్ మీరు ఏది చేద్దామనుకున్నా ఎవ్రీథింగ్ ప్లాన్ ప్రకారం ఉండాలి. ఏదో వేగ్గా వెళ్ళిపోయాము, ఎట్లా పడితే అట్లా చేసేసాము అనేది కాకుండా అంటే మీరు యూ హ్యావ్ టు ప్రిపేర్ ప్లాన్ అకార్డింగ్ టు ప్లాన్ ప్రకారము మీరు వెళ్ళినట్టయితే కనుక సక్సెస్ మీదే అవుతుంది. అంటే మీరు మర్చిపోవద్దు, డోంట్ ఫర్గెట్. అయితే ఉద్యోగస్తులకు చూసినట్టయితే ఉన్నత స్థాయికి చేరే అవకాశం కనబడుతోంది. దీనితో పాటుగా మీకు కొత్త కొత్త అవకాశాలు వస్తాయి. స్థానచలనాలు కనబడుతున్నాయి. కాబట్టి మీరు ఆ ప్రయత్నాలు చేసుకోండి. కొంతమందికి ప్రమోషన్స్ తో పాటుగా బదిలీలు అవ్వడము, ప్యాకేజ్ పెరగడము జరుగుతోంది. వ్యాపారస్తులకు పోటీ పెరుగుతుంది. మీకు టఫ్ కాంపిటీషన్ ఇచ్చేందుకు కొత్త వ్యాపారాలు మీ ముందుకు రాబోతున్నాయి. అంటే ఆ పోటీని మీరు తట్టుకునేటట్టుగా మీరు కాన్ఫిడెన్స్ ని బిల్డప్ చేసుకోండి. అంటే మీరు దాన్ని ఏమంటారు, లాస్ కి ప్రిపేర్ అవ్వద్దు, టఫ్ గా ఉండండి. మీరు స్థిరమైన నిర్ణయాలు తప్పనిసరిగా తీసుకోండి. ప్లాన్ ప్రకారము వ్యూహాత్మకంగా ముందుకు వెళ్ళండి. నష్టాలు అనేవి మీకు కనపడవు. ఇంకా పారిశ్రామిక పరంగా చూసుకున్నట్టయితే అభివృద్ధికి, పెట్టుబడులకు ఇది సరైన సమయం. ఆ ప్రయత్నం చేయండి. వ్యవసాయదారులకు మీరు ఖర్చులు తగ్గించే ప్రయత్నం చేయండి.
ఊరికూరికే అప్పులు తెచ్చేయడము, అది అన్నిటి మీద పెట్టేయడము, అంటే వృధా ఖర్చులు అయ్యే సమస్య గోచరిస్తోంది. రైతులు జాగ్రత్తలు తీసుకోండి. ఐటీ రంగంలో ఉన్నవారు ప్రోగ్రామింగ్ అది కనుక మీరు చేస్తున్నట్టయితే, అంటే ప్రోగ్రామింగ్ డిపార్ట్మెంట్ లో ఎవరైతే ఎంప్లాయీస్ ఉంటారో వాళ్ళు తప్పనిసరిగా కొత్త టెక్నాలజీ నేర్చుకొని మీరు ప్రోగ్రామింగ్ చేసేటప్పుడు మీ యొక్క స్కిల్స్ ని కనుక చూపించినట్టయితే మీ యొక్క అధికారులు మిమ్మల్ని మెచ్చుకొని విదేశాలకు సిఫార్సు చేయడంతో పాటుగా మీ ప్యాకేజీ పెరగడము, టెంపరీగా చేరి ఉన్న వాళ్ళైతే కనుక పర్మనెంట్ అయ్యే అవకాశము కనపడుతోంది. ఆ ప్రయత్నాలు ఐటీ రంగంలో ఉన్న వాళ్ళు చేసుకోండి. చిత్ర పరిశ్రమలో ఉన్నవారు కొత్త ప్రాజెక్టులు చేపడతారు, కొత్త అవకాశాలు వస్తాయి, మీ యొక్క పారితోషికం కూడా పెరుగుతుంది. రాజకీయ రంగంలో ఉన్న వారికి సామాజిక పరంగాను, ఇటు ప్రజల్లోనూ ఇటు అధిష్టానంలోనూ మంచి పేరు ప్రఖ్యాతలు తెచ్చుకుంటారు. ఆరోగ్యం పరంగా చూసినట్టయితే చాలా చక్కగా అనుకూలంగా ఉంది. ఎటువంటి అనారోగ్య సూచనలు కనపట్టలేదు. కుటుంబ పరంగా చూసినట్టయితే కనుక అన్యోన్యమైన వాతావరణం ఉంటుంది. శుభవార్తలు వింటారు, శుభకార్యాలకు వెడతారు, క్షేత్ర దర్శనం ఉంటుంది. దీంతో పాటుగా సంఘంలో గౌరవ మర్యాదలతో పాటు పెండింగ్ లో ఉండిపోయి ఇహ మా వల్ల కాదు అనుకుని ఆగిపోయిన పనులు కూడా ఈ రోజు చకచకా ముందుకు వెళ్లే అవకాశం గోచరిస్తోంది. ఎటు నుంచి ఎటు చూసినా అన్ని రకాలుగా కుటుంబ పరంగా చాలా మంచి అవకాశము ఈ రాశిలో ఉండే వారికి గోచరిస్తోంది. అయితే మీకు చెప్పదగిన పరిహారము కాలభైరవాష్టవాన్ని 3 సార్లు కానీ 8 సార్లు కానీ తప్పనిసరిగా చదువుకోండి. కాలభైరవుణ్ణి మనసారా స్మరించుకుని ఏదైనా ఆ స్వామికి ఇష్టమైన పటికి బెల్లాన్ని నైవేద్యంగా పెట్టండి. ఇవి ఈ రాశి వారికి చెప్పదగిన గోచార రీత్యా ఫలితాలు, పరిహారాలు. నమస్తే.